ఏడాది పాటు బంగారం కొనొద్దు, పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించండి, వర్క్ ఫ్రం హోమ్కు ప్రాధాన్యత ఇవ్వండి, కూరల్లో వంట నూనెను తగ్గించండి, విదేశీ ప్రయాణాలు చేయొద్దని ఇలా దేశ ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో బీజేపీ బహిరంగ సభలో పొదుపు వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ నడుస్తుంది. పశ్చిమాసియా యుద్ధ సంక్షోభ నేపథ్యంలోనే ఆయన చేసిన సూచనలపై మిశ్రమ స్పందన జరుగుతుంది. कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे, सोना नहीं खरीदेंगे. కరోనా టైంలో అలవాటైన వర్క్ ఫ్రం హోమ్, ఆన్లైన్ మీటింగ్ విధానాలను ఆశ్రయించడం ద్వారా పెట్రోల్ వినియోగం తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. మోదీ సూచనలు దేశ ఆర్థిక ప్రయోజనాలపై దృష్ట్యా రాజకీయ నేతలు ఆచరిస్తే మరీ బాగుంటుందని సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాంగ్రెస్ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ మాజీ చైర్మన్ రేపల్లె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు. అందరికీ నమస్కారం. రేపల్లె వెంకటేశ్వర్లు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాంగ్రెస్ సీనియర్ లీడర్, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ మాజీ చైర్మన్. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సభలో ఇచ్చిన సందేశం ఏంటంటే అప్పీల్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన సభలో మోడీ గారు అప్పీల్ ఏం చేశారంటే దుబారా ఖర్చు పెట్టొద్దు, ఆడంబరాలు పోవద్దు, బంగారం కొనొద్దు, పెట్రోల్ డీజిల్ తక్కువ వాడాలి, ప్రజా రవాణా వాడాలి, మెట్రోలో వెళ్ళాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి, ఇలాంటి సందేశాలు ఇచ్చారు. మరి దుబారా ఖర్చు, నిన్న జరిగిన ఖర్చు సభ మీటింగ్లో బీజేపీ వాళ్ళు పెట్టే కోట్ల డబ్బు ఖర్చు అయింది. మరి అది దుబారా కాదా? అలాగనే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పవర్ అంటే తెలిసొచ్చింది మోడీ గారికి. పవర్ అంటే తెలిసిపోయి రేవంత్ రెడ్డి గారు పవర్ అంటే. ఎందుకంటే డీలిమిటేషన్ బిల్లు పార్లమెంట్లో పెట్టే ముందు రేవంత్ రెడ్డి గారు దక్షిణాది రాష్ట్రాలకు నష్టమవుతుంది, దక్షిణాది రాష్ట్రాల సీఎంలను ఏకంగా చేసి బిల్లును వ్యతిరేకించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అదొక విజయం. అప్పుడు మోడీ గారికి పవర్ తెలిసింది, రేవంత్ రెడ్డి గారు పవర్ ఏందని మోడీ గారు తెలిసింది. నిన్న సభలో మోడీ గారు వచ్చినప్పుడు మేరేసే జోడో, నాతో రా, నాతో కలువు, నీకు కావాల్సిన పొజిషన్ ఇస్తాను అని మోడీ గారు చెప్పారు హెచ్ఐసిసి మీటింగ్లో. మరి ఇక్కడ మోడీ గారు ఇచ్చిన సందేశం ఏంటంటే ప్రజలు చాలామంది బంగారం కొనొద్దంటే ఇది సాంప్రదాయం ఉంటుంది, మినిమం 3-4 తులాలు కొనాల్సి వస్తుంది. మరి వాళ్ళ పెళ్లి ఎలా చేయాలి? అలాగనే రేవంత్ రెడ్డి గారు అంటే ప్రపంచ విజేత. మన డీలిమిటేషన్ బిల్లో వ్యతిరేకించిన ఘనత విజయం వచ్చింది. తర్వాత మన కేరళలో ప్రచారం చేసే విజయం, బీఆర్ఎస్ పార్టీకి ఎంపీలో గుండు చిన్న వచ్చింది, అసెంబ్లీ ఎలక్షన్ల విజయం, మున్సిపల్ పంచాయతీ ఎలక్షన్ల ఉప ఎన్నికల ప్రతి దాంట్లో విజయమే. రేవంత్ రెడ్డి గారు అంటేనే ప్రపంచ విజేత. మరి ఈరోజు బీజేపీ నాయకులు ఏం ఊహించారు? మోడీ గారు రాగానే మాకు తెలంగాణలో బీజేపీ వస్తుంది అనుకోవడం వీళ్ళు కలలు కన్నారు. బెంగాల్ పరిస్థితి వేరు, అక్కడ జరిగిన పరిస్థితులు వేరు, తెలంగాణ పరిస్థితి వేరు. దక్షిణాది రాష్ట్రాల ప్రజలది నాడి తెలుసుకోవాలంటే అంత ఈజీ కాదు. మెయిన్ బీజేపీలో నాయకత్వం లోపం ఉంది. ఇప్పుడున్న నాయకులు ఉంటే మాత్రం బీజేపీకి వెళ్ళడం అనేది ఇంపాసిబుల్. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవరికి ఎప్పుడు ఆన్సర్ ఇవ్వాలో తెలుసు. రేవంత్ రెడ్డి గారు ప్రపంచ విజేత. అభివృద్ధి సంక్షేమం అనేది ఒక బుల్లెట్ లాగా తీసుకుపోతారు. నష్టాలు ఉన్నా కానీ ఈ రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ 2034 వరకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం సీఎం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. కాంగ్రెస్ ఇచ్చింది, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసే, తెలంగాణ ఉండేది కూడా కాంగ్రెసే. ఈ రోజున మోడీ గారు ప్రసంగం విన్న తర్వాత బీజేపీ వాళ్ళు ప్రజలు ఏమంటున్నారు? బంగారం కొనొద్దు ఇలా అంటుంటే ఎంతో ఊహించుకున్నారు. మోడీ గారు వస్తే బెంగాల్లో ఆల్రెడీ బీజేపీ వచ్చింది, తెలంగాణలో వస్తుంది అనుకుంటారు, కానీ ఇంపాసిబుల్. తెలంగాణ ప్రజలు అనేది వాళ్ళ నాడే తెలుసుకోవడం కష్టంగా ఉంది. వాళ్ళ బీజేపీ వాళ్ళు బండి సంజయ్ మాట్లాడుతుంటే ఆయన ఫేస్ చూడండి, తప్పులు చేశారు. బీజేపీ అంటేనే చెప్పుడు వేరు, చేసుడు వేరు. థ్యాంక్ యూ. రేపల్లె వెంకటేశ్వర్.